తణుకులోని రైతు దీక్షా స్థలి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు మీకు కనిపిస్తున్నాయి? ఎంతసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? శ్రీరామ్, మొత్తం కూడా దీక్ష ప్రాంగణం అంతా కూడా రైతులు, మహిళలు, డ్వాక్రా సంఘాల మొత్తం మహిళలతో నిండిపోయింది. మొత్తం కూడా మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ మొత్తం ఉదయం నుంచి కూడా తణుకు పట్టణం నుంచి పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల మహిళలు వచ్చి ఇక్కడ దీక్ష ప్రాంగణంలో కూర్చున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో మాట్లాడటానికి డ్వాక్రా మహిళలు కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు కదా చంద్రబాబు నాయుడు, మీకు మాఫీ అయినాయా? మీరు ఏం చెప్పబోతున్నారు? మరి ప్రజానీకానందరికీ మా కళాభివందనాలు తెలుపుకుంటూ, మరి మీకు డ్వాక్రా మహిళలకు ₹1,00,000 మాఫీ అవుతుందన్నారు కదా, అయిందా? మాఫీ అయిందా? వైఎస్ గారి మీద మరొక గ్రూప్కి ₹1,00,000 ఇస్తున్నారండి మాఫీ చేస్తానికి. ఇప్పటికి ఇంకా పడలేదండి. మాకు ఎన్నో రుణాలు రద్దు చేస్తున్నారు, ఏ రుణం కూడా రద్దు చేయలేదండి. రైతులకు కానీ, బంగారానికి కానీ, డ్వాక్రాకి కానీ మాకు రద్దు చేయలేదండి. మొత్తం మీ మహిళల పుస్తకాలన్నీ బ్యాంకులో పెట్టండి, నేను నడిపిస్తానని కూడా హామీ ఇచ్చారు కదా, మీ మహిళల పుస్తకాలన్నీ బ్యాంకులో పెట్టినా నేను విడిపిస్తాన్నారు కదా, బంగారం విడిపించారా? బ్యాంకులో ఏదైతే బ్యాంకులో ఇస్తానో ఇప్పటికి ఇవ్వలేదండి. ఇంకాను మాకు ఏమి రద్దు చేయలేదండి. మరి మిమ్మల్ని కోరుకునేది మాకు రద్దు చేయమని. ఇప్పటికి 65 సంవత్సరాలు వచ్చినాయంటే అభయస్తం కూడా నాకు లేదండి. మొత్తం ఇక్కడ చూడొచ్చు, అనేక మంది పెన్షన్లు రాక కానీ అనేక మంది ఉన్నారు. మొత్తం కూడా ఏమో చెప్పండి, ఇప్పుడు మొత్తం కూడా డ్వాక్రా మహిళలకు మాఫీ అవుతాయి అని చెప్పారు కదా, మాఫీ అయినాయా? ఏంటి పరిస్థితి? బ్యాంకుల్లో ఏం చెప్తున్నారు మీకు వెళ్తే? మొన్నటి జరిగిన ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు. మొదట్లో మొత్తం రుణమాఫీ చేస్తాము, మీరు ఎవరు కట్టద్దు అని స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. టీవీల ద్వారా, మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజున మేము ఖాళీ ఇంట్లో దిగాము, గృహప్రవేశం అయ్యాను నేను, మీరు ఇలాగ నన్ను డిమాండ్ చేయొద్దు అని అడిగారు. తనకి ఎలక్షన్స్ ముందు తెలియదా తను ఖాళీ ఇంట్లో దిగుతున్నాను, ఇల్లు ఖాళీ చేసేసానన్న విషయం? తర్వాత మళ్ళీ మహిళలకు మోసం చేయడానికి ప్రతి గ్రూప్కి ₹1,00,000 ఇస్తానన్నారు. అది దగ్గర సంవత్సరం జరుగుతుంది ఎలక్షన్స్ అయిపోయి తను ప్రమాణ స్వీకారం చేసి. కానీ ఈ రోజుకి కూడా ఆ ₹1,00,000 ₹1 కూడా ఏ డ్వాక్రా మహిళల అకౌంట్లో పడలేదు. దానికి ఎందుకంటే మేము డ్వాక్రా మహిళలమే, మాకు ఉంది కాబట్టి మేము స్వయంగా చెప్పగలుగుతున్నాం. అలాగే రైతులు వచ్చేసరికి ఏం చెప్పారు? మీకు రైతు రుణమాఫీ అన్నారు. తర్వాత వచ్చేసరికి 1,50,000 ప్రతి రైతుకి అన్నారు. కౌలు రైతుకు లేదన్నారు. ప్రతి ఆసామి కూడా చేయడు వ్యవసాయం, తను కౌలుకి ఇచ్చుకుంటాడు, కానీ కౌలు రైతుకు లేదన్నారు. రెండోది, ఈ రోజున నిన్నటి రోజున ఎవరైతే రాజధానికి భూమి ఇస్తారో వాళ్ళకి వెంటనే అన్నారు. కానీ ఇలా మోసపూరితంగా మాట్లాడు చేసేది ఏమన్నా ఉంటే ప్రజలు చేయమనండి, లేదంటే మటుకు ప్రతిపక్ష నాయకుడు మా జగనన్న చూస్తూ మటుకు ఊరుకునే పరిస్థితి లేదు. వెనకాల మేము కూడా ఊరుకోము. మీ మహిళల బంగారం అంతా బ్యాంకులో తాకట్టు పెడితే నేను నడిపిస్తానన్నారు కదా, మీ బ్యాంకుల్లో ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగానండి బాబు గారు రావాలా, జాబులు వస్తాయన్నారండి. మేము ఒప్పంద కాంట్రాక్ట్ మీద జాబులు చేస్తున్నామండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా కొత్త పోస్టులు తీస్తాకే వాయిదాలు వేస్తున్నారండి. అడ్డి ప్రకారంగా ఒప్పంద ఉద్యోగాల గురించి మేము కోరుతూ జగన్ గారి దగ్గరికి మేము వచ్చామండి. ఉద్యోగం వచ్చే వరకు ఇంటికి ఒక నిరుద్యోగిగా 2,000 ఇస్తానన్నారండి. ఉద్యోగం 2,000 లేదండి జాబులకి, ప్లస్ ఉద్యోగాలు కొత్త పోస్టులు తీస్తారు, కాంట్రాక్ట్ ధరలు తొలగిస్తున్నారండి. బంగారు రుణమాఫీ అండి, రుణమాఫీ అన్నారు. బంగారు రుణమాఫీ లేదని కొన్ని కనీసం వడ్డీ అన్న కొన్నేసి వస్తువులు పట్టిపోండి అనుకున్నారండి. పెళ్లిళ్ళకి వెళ్తారంటే వస్తువులు లేవండి. రైతు రుణమాఫీ మీద పెట్టామండి. ప్రతిదీ కష్టంగా ఉంటుందండి. కాబట్టి అండి జగన్మోహన్ గారికి మేము తెలియజేస్తాకే మేము ఇక్కడికి వచ్చామండి. పిల్లలకి స్కాలర్షిప్లు కూడా లేవండి. ఇప్పుడు పిల్లల చదువులు ఆగిపోయాయండి. అందుకని మేము దీక్షకి మేము వచ్చామండి. ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం కూడా
కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పార్టీ సీనియర్ నేత వంక రవీంద్రనాథ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరిగినాయి? మొత్తం కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్న పరిస్థితి ఉంది కదా, ఇక్కడ అందరికీ కూడా ఇబ్బందులు ఏం లేకుండా అరేంజ్మెంట్స్ చేస్తారు. ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి. ముఖ్యంగా పారిశ్రామిక కార్మికులు, లోకల్ మహిళలు, రైతులు అందరూ చాలా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారు ఎప్పుడైతే ఎన్నికల హామీలు ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందో ఆ హామీలు ఖచ్చితంగా సాధించడానికి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక్కటే మనకి అవకాశం ఉందని, అలాగే ఈ దీక్ష తణుకులో పెట్టడం ముఖ్యంగా ఈ తణుకులో ఎంతోమంది మహిళలు చాలా పూర్తిగా నష్టపోయారు. అనేక భ్రమల్లో ఉండి అంతా బాగా ఒక భ్రమల్లో పెట్టినటువంటి చంద్రబాబు హామీలు ఏది అమలు చేయకపోవడం, అందువల్ల ఈ ప్రజలందరూ చాలా చక్కగా ముందుకొచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావంగా వికలాంగులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, లేకపోతే వికలాంగులకి అవన్నారు ఇవన్నారు, ఉద్యోగ భృతి అన్నారు కదా, మీకు ఏమన్నా అందుతున్నాయా? మాది ఆల్మూరు మండలం కొత్తపేట నియోజకవర్గం, చీర్ల జగ్గిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. వికలాంగులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మీకు పర్సంటేజ్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్తున్నారు. ఇంకా మా వికలాంగుల సోదరులకి ఎవరికి కూడా పెన్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇస్తాను మీకు 10% ఉంది, 45% ఉండాలి, అది 50% ఉండాలి, 80% ఉండాలని చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు వైఖరి కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకి మా అన్న ఉన్నాడని, మమ్మల్ని ఆదుకుంటాడని మేము ఇవాళ ఈ దీక్షలో పాల్గొంటున్నామని. గతంలో ఎన్నికల హామీల్లో ఇంటికో ఉద్యోగం అన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు కదా, ఇంతవరకు అంటే మీలాంటి నిరుద్యోగులకు కానీ ఏమన్నా మీ ప్రాంతంలో నాయకులు కానీ ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాచారం ఏమన్నా ఉందా ఉద్యోగం గురించి కానీ, లేకపోతే మీకు వికలాంగుల పెన్షన్ వస్తుందా, ఏంటి పరిస్థితి? సార్ ఇప్పుడు మట్టుకైతే ఉద్యోగం ఏమీ మాకు అసలు అందుబాటులో కూడా ఏమీ రాలేదండి. ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నారు కానీ అలాంటిది ప్రస్తుతం అసలు ఇప్పుడు మాకైతే ఏ వరకు లేదు. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ అన్నారు, అది అన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. రుణమాఫీ ఇప్పుడు మట్టికి అయితే మాకైతే ఎవరికి చేయలేదు. మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అటు ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోవడం వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావంగా వచ్చామని చెప్తున్న పరిస్థితి ఉంది. డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. అనేక మంది రైతులు కూడా తణుకు పట్టణానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం దీక్ష ప్రాంగణం అంతా కూడా వేలాది మంది రైతులు, డ్వాక్రా మహిళలతో కిక్కిరిసిపోతుంది. తణుకు వచ్చే రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్. థ్యాంక్ యూ చంద్రకాంత్.